హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మా సర్ద్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ రకంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే, చెల్లె వాళ్ళకంగా ఛానల్ పెట్టారు, రాజు లలి అరవిల్లు ఛానల్ అని. ఆ ఛానల్గా కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేసి, కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, అందరికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే మార్నింగ్ బ్లాగ్ తీస్తున్నాను. నచ్చిన వాళ్ళకు చిన్న లైక్. ఈరోజు శనివారం రోజు మా ఇంట్లో అయితే పొద్దుగల ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 7:30 వరకు పూజ చేసిన, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే టిఫిన్కి వచ్చేసి దోశ వేస్తున్నా. చాలా రోజులు అవుతుంది అసలు దోశ కానీ ఇంట్లో ఇడ్లీ కానీ చేయక. అందుకని ఈరోజు దోశ నిన్న నానబెట్టి రుబ్బి ఈరోజు అనేది దోశ అనేది చేస్తున్నాం. రేపు వచ్చేసి ఇడ్లీ వేసుకోవాలి. పూజ చేసిన అట్లే అన్నపూర్ణ తల్లి దగ్గర ఉడకంగా పూజ చేసుకున్నా. ఎందుకంటే వంట రూమ్లో పెట్టిన కదా, ఇంట్లో గుళ్ళ చేసినప్పుడు మళ్ళీ ఈడ ఉడకంగా చేస్తాను. డైలీ చేస్తాను నేను పూజ. నేను చేయలేని టైంలో అయితే చేయను, కానీ నేనైతే డైలీ చేసుకుంటా పూజ అయితే. ఇప్పుడైతే దోశ అయితే ఫస్ట్ దోశ చేసినా కొంచెం మంచిగా రాలేదు. ఇంకా సెకండ్ దోశ నుంచి కొంచెం మంచిగా వస్తాయి అన్నట్టు. చట్నీ వచ్చేసి పల్లి చట్నీ అయితే వేస్తున్నాం. పల్లీలు అనేది ఫస్ట్ ఇక ఇంట్లో పల్లీలు ఒలిచి పెట్టుకోలేదు అన్నట్టు మేము. పల్లీలు ఇంకా కొన్ని ఒలిచి ఇప్పుడు ఇంకా పల్లి చట్నీ అనేది చేసిన. కొన్ని మిరపకాయలకంగా ఫ్రై చేసి, కొంచెం చింతపండు, పుట్నాలు, పచ్చి కొబ్బరి ఉడకంగా లేకుండా ఇంట్లో ఒట్టి కొబ్బరి నేను దేవుడిళ్ళకు కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవి ఎండబెట్టి కొంచెం ఫ్రై చేసి ఏంపి పొడి చేసి పెట్టేస్తానంటూ డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా గిట్లా అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటానట్టు. స్మెల్ ఇట్లా ఏం రాదన్నట్టు. కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి స్మెల్ అలాంటివి ఏం రావన్నట్టు. ఇప్పుడు ఆ ఒట్టి కొబ్బరి ఉడకంగా వేసి చట్నీలో వేస్తే బాగుంటాయి టేస్ట్ అయితే. అమ్మవారికి అయితే పొద్దుగాల పూజ చేస్తే ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటుంది. అసలు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో అయితే. పొద్దుగాల అయిపోతే ఒక్కొక్కసారి అయితే లేట్ అయిపోతుంది. లేట్ అయితే పొద్దుగాల అయిపోయింది పూజ మా ఇంట్లో అయితే. ఇప్పుడు టిఫిన్ చేసుకొని తినేసేయాలి దోశ. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉంటే ఏమేమి చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు దోశ. ఫస్ట్ దోశ అయితే కంప్లీట్ అయ్యింది. సెకండ్ దోశ ఉడకంగా వేసేస్తున్నాం. ఫస్ట్ కొంచెం ఎట్లా వస్తుంది, ఇక నెక్స్ట్ వేస్తుంటే మంచిగా వస్తాయి దోశలు. వేసుకుంటే దోశ అనేది మంచిగా తీయడానికి వస్తుంది. ఇప్పుడు చట్నీ వేసుకోవాలి. చట్నీకి అయితే పొట్టు తీసి పెట్టేసిన పల్లి, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, కొన్ని పుట్నాలు. మా ఇంట్లో పచ్చి కొబ్బరి లేనందుకు కొంచెం కొబ్బరి పొడుకంగా వేస్తున్నాం. బాగుంటుంది అట్లా చట్నీ అయితే మిక్సీ పట్టిన. ఇప్పుడైతే ఇక తాలింపు పెట్టుకోవడానికి కొంచెం నూనె వేసి తాలింపు పెట్టేసుకుంటా పల్లీల చట్నీగా దోశకు. కొంచెం మినపప్పు, తాలింపు, మిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర. ఇదైతే వేడి అవుతా ఉంటే మా పిల్లలకైతే పెట్టిస్తున్నా, వాళ్ళు తింటారు అన్నట్టు.
ఎన్ని పట్టలేదు 2 లెక్క పెట్టుకున్నాను షాప్ ఇరిపోయింది కదా నాకు ఏం పెట్టుకోవాలి మరి పైకి అయితే ఉందని పట్టు కరిగిపోతుంది ఇలా చెప్పి నేను షాప్ వేడి ఇట్లా అంటే పోయేదానికి మట్టి అని కొంచెం మట్టి కింద ఉండాలి తేజు గోధు చెట్టు ఎవరు చెప్పు ఎవరు పెంచుతారు ఈ చెట్టుని పెద్దగా త్రిషా తేజు దాంట్లో నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే మీ మమ్మీ మా అమ్మ పోసినప్పుడే మట్టి